హావియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటు రెడ్ బుక్ రాజ్యాంగం అండ్ అరెస్ట్ల వ్యవహారం వీటన్నిటి గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని రెండోసారి అరెస్ట్ చేసే అవకాశం వచ్చినా మేము చేయలేదంటూ కూడా కామెంట్స్ చేశారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం కామెంట్స్ చేశారు, ఆయన కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ రెడ్ బుక్ని మేము తక్కువ అంచనా వేసామంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కామెంట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రెడ్ బుక్ నడుస్తుంది అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కాబట్టి రేపటి రోజు మా మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయించే అవకాశం ఉందంటే వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటల్ని కనుక చూస్తే దాంట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకటి, కొన్ని నెలల్లోనే మేమందరం కూడా జైలుకి వెళ్తాం అనేటటువంటిది ఒకటైతే, మా అందరి చుట్టూ కేసులు తిరుగుతున్నాయి, కేసులు మేము న్యాయపరమైన రక్షణ పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మాకు శక్తి సరిపోవట్లేదు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు అనేది ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. చెప్పే క్రమంలో ఇంకో మాట అన్నారు, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మాట, రెడ్ బుక్ని మేము చాలా తేలిగ్గా తీసుకున్నాం అన్నారు. దాని వెనక రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, రెడ్ బుక్ యొక్క సీరియస్నెస్, అదే సందర్భంలో అసలు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అధికారం వచ్చే అవకాశం ఉందనేది కూడా మాకు ఊహకు అందలేదు అనేది ఆయన చెప్పిన మాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో చాలా కీలకంగా ఉండేటటువంటి అంశం ఏంటి అంటే వీటన్నిటిని కనుక చూసి ఆలోచిస్తే రాజకీయాల్లో పోలరైజేషన్, ఓట్ల పోలరైజేషన్ అనేది చాలా కీలకం. ఆఖరి నిమిషంలో జరిగే ఓట్ల పోలరైజేషన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. మేము ఊహించలేదు అంటే వాళ్ళు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళారు. వైసీపీ వై నాట్ 175 అన్నారు. చంద్రబాబుని, లోకేష్ని, పవన్ని అందరినీ ఓడిస్తామన్నారు. దాంతోపాటు లోకేష్ని, పవన్ని అయితే మహిళా అభ్యర్థుల చేతిలో ఓడించాలని కూడా ప్రయత్నాలు జరిగినాయి. అంటే ఈ మొత్తం అంశంలో కీలకంగా ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వైసీపీ రెడ్ బుక్ని తేలిగ్గా తీసుకుంది, కూటమి బలాన్ని కూడా, మారుతున్నటువంటి కూటమి సమీకరణను కూడా తేలిగ్గా తీసుకుంది అనేది చాలా క్లియర్. రెండోది, ఇంకొక మాట కూడా ఉంది, అంటే చంద్రబాబుని రెండోసారి అరెస్ట్ చేసే అవకాశం మాకు ఉన్నప్పటికీ చేయలేదు అని. దీనికి కౌంటర్గా టీడీపీ ఒక మాట మాట్లాడింది. ఐ హోప్ అది ఏమన్నారు టీడీపీ వాళ్ళు అంటే, ఒకసారి అరెస్ట్ చేసినందుకే 11 సీట్లకు పడిపోయారు, రెండోసారి అరెస్ట్ చేస్తుంటే నామరూపాలు లేకుండా పోయే వాళ్ళు అన్నారు. అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, చంద్రబాబు అరెస్టు అనేది ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపింది. చంద్రబాబు అరెస్టుతో పాటు ఆ అరెస్టు సందర్భంగా వైసీపీ నేతల వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి ఇంకెందుకు ప్రభావం చూపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు అనంతరం వైసీపీ నాయకుల వ్యాఖ్యలు, అదే సందర్భంలో చంద్రబాబు బెయిల్కి అప్లై చేసినప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ఒక ఓట్ల పోలరైజేషన్కి ఒక కారణమైనవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు అరెస్టుకు ముందు, చంద్రబాబు అరెస్టు తర్వాత అని కూడా చెప్పాలంటూ కొంతమంది విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, చంద్రబాబు అరెస్టుతోటి కూటమి ఏర్పాటుకి ఉన్నటువంటి అవకాశాలు మెరుగైనవి. చంద్రబాబు అరెస్టు అనంతరం కూటమి దిశగా, కూటమికి ఉన్నటువంటి అవకాశాలు బలపడటంతో పాటు ఆ కూటమికి ఏర్పాటుకి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఆ రోజు రాజమండ్రి జైల్లో చంద్రబాబుని కలిసి బయటికి రాగానే ఒక పక్క లోకేష్, ఒక పక్క బాలకృష్ణను పెట్టుకుని చాలా క్లియర్ వ్యాఖ్యలు చేశారు. ఏంటి, మేము కలిసే వెళ్తాం, ఓట్లు చీలే అవకాశం రానివ్వము అని. ఓట్లు చీలే అవకాశం రానివ్వము అని చెప్పడం ద్వారా ఆ భావ అనేది అయితే, అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమైనటువంటి శక్తులన్నింటినీ కూడగట్టడం అనేది ఒక రాజకీయ ఎత్తుగడ. ఈ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించినటువంటి అంశాల్లో మిగతా పాలనాపరమైనటువంటి అంశాలు పక్కన పెడితే ఓట్ల పోలరైజేషన్కి కీలకమైనటువంటి బాధ్యత చూపించినటువంటి అంశంలో ఇది ఒక గణనీయమైనటువంటి పాత్ర పోషిందని చెప్పక తప్పదు. ఎక్కడ అంటే ఇప్పుడు దాదాపు 164 సీట్స్ ఏకపక్షంగా కూటమి గెలవటం అనూహ్యమైనటువంటి ఫలితంగానే చెప్పాలి. దేశంలో ఎక్కడా జరగని పరిస్థితి ఇది, ఇంత పోలరైజేషన్. ఈ పోలరైజేషన్కి కారణమైనటువంటి దాంట్లో కొంతమంది వైసీపీ నాయకుల వ్యాఖ్యలు కానీ, వైసీపీ నాయకులు చంద్రబాబు మీద, చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఒక ప్రధానమైనటువంటి కారణమైందని చెప్పక తప్పదు. అంటే
ఆ ధీమాతోటి వైనాట్ 175 అనే ధీమాతోటి అతి విశ్వాసంతో రెడ్ బుక్ని కానీ పార్టీ కూటమి బలాన్ని కానీ పెరుగుతున్నటువంటి కూటమి బలాన్ని కానీ ఎక్కడా నోటీస్ చేయలేదు వైసీపీ అనేది క్లియర్. ఇక్కడ ఇక అంటే వైసీపీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అనిపిస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతోంది అన్నమాట. అంటే మిగతా పార్టీకి సంబంధించినటువంటి మిగతా వ్యక్తులు ఎట్లా మాట్లాడుతున్నారో, మిగతా నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలకి కొనసాగింపుగానే ఇప్పుడు ఇప్పటికీ కొంతమంది మాట్లాడుతున్నట్టు పరిస్థితి. ఈ మొత్తం ఇంత భారీ ఝలక్ తగిలినా కానీ ఇంకా కొంతమందిలో మార్పు రాలేదు అనేది ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతుందని చర్చ. రెండోది, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళటం, ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి దాడికి వెళ్ళటం, ఇట్లాంటి దుందుడుకు చర్యలు ఖచ్చితంగా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ఇంత ప్రభావం ఉంటుంది, ఇంత భారీ ప్రభావం ఉంటుంది అని మేము ఊహించలేదనే మాటకి అదే తార్కాణంగా చెప్పాలి. రెండవది, కేసులకు సంబంధించి ఇప్పటికే సజ్జల కుమారుడి మీద కేసులకు సంబంధించినట్టు కత్తి వేలాడుతూనే ఉంది. అట్లాగే మిగతా నాయకుల చుట్టూ కూడా కత్తి వేలాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు వచ్చినాయని భావించాలి. ఓకే, వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారా సార్ అరెస్టులకు? అంటే ఎలాగో చేస్తారు, మనకి మాట్లాడిన మాటే ఓ నెల 2 నెలల్లోనే మేము అందరం కూడా జైలుకి వెళ్ళబోతున్నాం అనేటటువంటి ఇండికేషన్ ఇచ్చారు. ఈ ఇండికేషన్ ఇచ్చేటటువంటి క్రమంలో అంటే జైలుకు వెళ్ళటం, బయటికి రావటం రాజకీయాల్లో సహజం. కానీ జైలుకు వెళ్ళిన తర్వాత ఆ జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి మీద, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద దాడి చేయటం, అదే సందర్భంలో ఆ వ్యక్తి యొక్క మోరల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయటం, ఆ వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి. పోసాని కృష్ణమురళి ఉన్నాడు. ఎంత అగ్రెసివ్గా మాట్లాడేవారు పోసాని కృష్ణమురళి, ఎంత అగ్రెసివ్గా మాట్లాడేటువంటి పోసాని కృష్ణమురళి, ఎంత ఆవేశంగా మాట్లాడే పోసాని కృష్ణమురళి ఇప్పుడు ఎట్లా ఉన్నారు? అదే వల్లభనేని వంశీ కూడా వర్తిస్తుంది, మన బోరుగడ్డ అనిల్కి వర్తిస్తుంది, అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులకు వర్తిస్తుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు లోపలికి వెళ్ళినప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు? ఆయన మానసిక పరిస్థితి ఏంటి? పోలీస్ కస్టడీకి వచ్చినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి ఏంటి? అంటే బలంగా ఉండేటటువంటి వ్యక్తుల్ని, బలంగా ఉండేటటువంటి నాయకుల్ని డిమోరలైజ్ చేయడం అనేది జైలుకు పంపించిన తర్వాత చేసే సహజమైన ఎత్తుగడ. ఆ ఎత్తుగడని తట్టుకొని నిలబడిన వాళ్ళు నిలబడతారు. చంద్రబాబు ఆ రకమైనటువంటి ఫలితం ఇచ్చారనేది ఒక పక్క కనిపిస్తుంటే, దానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి వైసీపీ నాయకులు, వైసీపీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు, పైగా వైసీపీలో అగ్రెసివ్గా ఉండే నాయకులు ఈరోజు జైలుకి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితిలో ఉండటం, మరింతమంది జైలుకి వెళ్తారనేటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఎట్లాగే డిమోరలైజ్ అయితే, గతంలో మనం 3-4 డేస్ క్రితం మాట్లాడాం, వైసీపీ అంటే గట్టిగా నిలబడి పోటీ ఇవ్వగలదా అనేటటువంటి అంశం వాళ్ళ ప్రశ్నార్థకం. ఆచరణలో వాళ్ళు ఎట్లా ఉండబోతున్నారు అనేది మనం భవిష్యత్తులో చూద్దాం. ఓకే, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు ఏంటి, వాళ్ళ మనోబలం ఏంటి, వాళ్ళ మనోధైర్యం ఏంటి, వాళ్ళు ఏ రకమైన అదేటువంటి అగ్రెషన్ని మేము బలమైనటువంటి పోటీదారు అనేటటువంటి వాతావరణాన్ని ఇవ్వగలరా లేదా, ఇవన్నీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి అందుకే ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడారని నేనైతే భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.